ఇక ప్రతి ఏడాది హైదరాబాద్లో బుద్ధ జయంతోత్సవాలు నిర్వహిస్తామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ చెప్పాడు. 2567వ బుద్ధ పూర్ణిమ సందర్భంగా ది బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో అంబేద్కర్ ప్రాంగణంలో బుద్ధ పీస్ కార్ ర్యాలీని జెండాను ఊపి ప్రారంభించారు. ఈసారి బుద్ధ జయంతికి ఓ ప్రత్యేకత ఉందని, వైపు సాక్షాత్తు మహనీయుడు 125 అడుగుల బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం, మరోవైపు అంబేద్కర్ సచివాలయం, ఈ ప్రాంతంలో బౌద్ధ జయంతిని జరుపుకోవడం అదృష్టమని ఘట్టమని భావిస్తున్నామని అన్నారు. గౌతమ బుద్ధుడు, మహాజ్యోతిరావు పూలే ఆదర్శంగా తీసుకుని బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించారని మంత్రి గుర్తు చేశారు. ఆసియా ఖండంలోని అతిపెద్ద బౌద్ధ వనాన్ని ఇక్కడ నిర్మించుకుంటున్నామన్నారు. తెలంగాణలో ఎక్కడ తవ్వకాలు జరిగినా అక్కడ బౌద్ధ స్తూపాలు లభిస్తున్నాయని అన్నారు. నమస్కారం. బుద్ధ జయంతి సందర్భంగా ఈరోజు ప్రతి సంవత్సరం జరుపుకుంటాం, కానీ ఈరోజు ఇక్కడ ఆ మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం పక్కల అటు సెక్రటరియట్ ఒక అద్భుతమైనటువంటి పవిత్రమైనటువంటి ఈ ప్రాంతంలో ఇక్కడ నుంచి మనం బుద్ధవనానికి ర్యాలీగా వెళ్ళడం అనేది ఒక అపురూపమైన ఘట్టం. ఇది ప్రారంభంతో నిరంతరం ప్రతి సంవత్సరం ఎవ్రీ ఇయర్ ఇక్కడ నుంచి ఈ కార్యక్రమం అది జరుగుతుంది. ఇది ప్రారంభించడం కనుక ఆగేది ఉండదు. ఈరోజు మనం అందరం చూస్తా ఉన్నాం, భారతదేశంలో మరి అతిపెద్ద విగ్రహాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని